సెకండ్ లో అయితే అవ్వదు. ఆ ఆస్పెక్ట్ లో డౌటే లేదు. నేను అన్నది ఈ సగటు కౌంట్ చెప్తున్నారు వీళ్ళు, ఒక ఆస్పెక్ట్. రెండవది అతను చెప్పే దాంట్లో ఇంకోటి పాజిబిలిటీ ఉంది, యాక్సెప్టబిలిటీ. జనాలు క్యూ లైన్లకు సంబంధించిన వీడియోలు ఎందుకు తీసేశారు? ఎస్, నిజం. 2019 అప్పుడైతే కనుక క్యూ లైన్లలో అర్ధరాత్రి పుట్ట నుంచి ఉన్న వాళ్ళ వీడియోలు అందరం చూసాం లైవ్లో. 2019 అప్పుడు అర్రజన్ మీడియా ఏం ప్రాజెక్ట్ చేసిందంటే, చంద్రబాబు గారు 10,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి ఎగబడి ఓట్లు వేస్తున్నారని రాత్రి తెల్లవారులు బ్రేకింగ్ లేశారు. ఎందుకని? వాళ్ళు దాన్ని ఆ నెక్స్ట్ ఆ క్యూ లైన్ చూసి వెళ్ళేవాడిని మోటివేట్ చేయాలి వాళ్ళని, అందుకోసం చేసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో అయితే మాత్రం విజువల్స్ మొత్తం చూసింది దేశం అంతా. ఇక్కడ క్యూలు తెల్లవారుజామున 3:30 కూడా అయినాయి ఓట్లు, నేను ప్రత్యక్షంగా గమనించినప్పుడు. 2024లో అయితే అట్లా లేదు క్యూ లైన్లు. ఇది కూడా వాస్తవం. 11:30 నుంచి తెల్లవారుజామున 2:30, 3 దాకా ఓట్లేసి నియోజకవర్గాలు నాకు పెద్దగా టీవీలో మనం అంతకుముందు అంటే నేను ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి 19 కానీ అంతకుముందు కానీ నేను గమనించాను. నేను ప్రత్యక్షంగా కవరేజ్ కానీ ప్రైమ్ 9కి లైవ్లో ఇదిలో లేదు, ప్రైమ్ 9కి లేని కూడా లేదు కదా, 24 మానేసి మనదే మనం చేసుకుంటాం కాబట్టి ఫీల్డ్ లేదు కాబట్టి నేను దాన్ని ధృవీకరించాను. కానీ వీళ్ళు చెప్పిన లెక్క చూసుకున్నా 3,500 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు నమోదయ్యాయి నైట్ 11:30 తర్వాత. అక్కడ ఇలాగైంది అనేది ఏం చెప్తున్నారు? నేను చెప్పేది అదే. అక్కడ మనము నేను అనేది ఇంకేమి కాదు,